ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? తిన్నారా? స్నాక్స్ ఏం చేద్దామని ఆలోచిస్తున్నారా? సరే వచ్చేసేయండి. వైట్ లాలీపాప్స్ డిఫరెంట్ గా ఉందా? అలాంటే డిఫరెంట్ గా ట్రై చేద్దాం, ఓకేనా? పోను కబుర్లు చెప్పుకుందాం. ముందుగా నేనైతే పావు కేజీ, అంటే ఇంగ్లీష్లో నాకు రాదు, తెలుగులో చెప్తున్నా, పావు కేజీ పొటాటోస్ ని ఉడకబెట్టుకొని తొక్క తీసేసి ఇలా స్మాష్ చేసేసా. ఇప్పుడు ఇందులో హాఫ్ క్యారెట్ వేసి హాఫ్ క్యారెట్ తురుము వేసేసాను. అండ్ క్యాప్సికమ్, హాఫ్ క్యాప్సికమ్ వేసాను. ఓకే, అంటే నేను వేస్తున్న క్వాంటిటీ పావు కేజీకి, సో దానికి తగినట్టుగా మీరు కూడా వేసుకోండి. డెఫినెట్గా దీన్ని చూస్తూ చేయాలి, మీకు పర్ఫెక్ట్ వస్తుంది. ఇది నేను మీకు ఇస్తున్న హామీ. ట్రై ఇట్. అలా మెత్తగా పేస్ట్ లా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు అందులో హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసండి. అండ్ 2 గ్రీన్ చిల్లీస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసండి. అండ్ నేను ఇందులో చిల్లీ ఫ్లేక్స్ వాడా. ఇది మీకు ఆప్షనల్, వేయాలనుకుంటే వేయండి, లేదంటే వదిలేసండి. జస్ట్ లైక్ దాట్. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేసా. సో మీరు ఎంత వేస్తారో అది మీ ఇష్టం, మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఒకసారి ఇదంతా కలపడం అయిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి. సో దాట్ మీకు తెలుస్తుంది, అంటే సరిపోతుందా లేదా అని చెప్పి తెలుస్తుంది కదా. సో అప్పుడు ఒకసారి టేస్ట్ చేయండి, యు నో దట్. ఓకే, ఇప్పుడు ఇది బాల్ కన్సిస్టెన్స్ రావాలి, అంటే మనం బాల్ తయారు చేస్తే బాల్ కన్సిస్టెంట్లో ఉండాలి. నాకు బాల్ ఫామ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఇందులో ఇక్కడ మీరు కార్న్ఫ్లోర్ అయినా వాడచ్చు, లేదు అంటే బియ్యం పిండి అయినా వాడచ్చు. నేనైతే ఇందులోని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వాడాను. మీరేం వాడతారా అన్నది మీ ఇష్టం, ఇట్స్ అప్ టు యూ. 1 మంత్గా నాకు కొంచెం ఖాళీ అవ్వలేదు, సో అందుకనే నేను వీడియో ఎడిటింగ్స్ ఆర్ పోస్టింగ్ చేయడానికి కుదరలేదు. ఐమ్ సారీ. ఇంకా మీదటి ఇది రిపీట్ అవ్వకుండా చూసుకుంటా. ఎలా ఉన్నారు? ఈ 1 మంత్లో నేను ఎవరైనా మిస్ అయ్యారా? మిస్ అయితే కామెంట్స్లో చెప్పండి. ఓకే ఓకే, ఇప్పుడు నాకు బాల్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు మీరు టూత్ పిక్ అయినా, లేదు అంటే ఐస్ క్రీమ్ స్టిక్ అయినా, ఏదైనా, అంటే మనకి బేస్ ఉండాలి కదా. లాలీపాప్ అన్నప్పుడు స్టిక్ ఇస్ మ్యాండేటరీ. సో ఏదైనా స్టిక్ అలా ఫిక్స్ చేసుకొని నీట్గా దాన్ని లాలీపాప్ షేప్లో, మనకి చికెన్ లాలీపాప్ తినాలని ఉంది, వచ్చేది కార్తీక మాసం, సో నో నాన్ వెజ్, ఇంట్లో లేక బోట్ పెడతారు కదా. సో దానికి తగినట్టుగా ఏదో మనం మన హ్యాపీనెస్, అంటే కంటితో ఎంజాయ్ చేద్దాం, నోటితో వెజ్జని తినేద్దాం, తప్పదు కదా మరి. చూసారుగా, ఇలా వచ్చేస్తాయి. ఇలా వచ్చినవి పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకొక బౌల్లో హాఫ్ కప్ మైదా, హాఫ్ కప్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, టేస్ట్కి సరిపడే సాల్ట్, 1 కప్ ఆఫ్ వాటర్. ఇప్పుడు ఇవి ఉండలు ఫామ్ అవ్వకుండా జాగ్రత్తగా, ఒకవేళ ఫామ్ అయినా వాటిని బ్లాస్ట్ చేసేసి మనకి థిక్ కన్సిస్టెంట్, అంటే మనకి రావాల్సిన కన్సిస్టెంట్కి వచ్చేటట్టుగా కలుపుకో. ఎందుకంటే ఇది మనం కోటింగ్కి వాడతాం. నార్మల్గా నాన్ వెజ్లో అయితే మనం ఎగ్ను బీట్ చేసి ఎగ్ వాడతాం కదా. సో ఇది మనం చేసేది వెజ్ కాబట్టి ఈ వాటర్ని వాడుకుందాం. ఓకే, ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకొని నీట్గా వాటిని బాగా హీట్ అయ్యే వరకు ఉంచి, ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఈ వాటర్లోని స్నానం చేయించేద్దామా. ఓకే, ఇలా దాన్ని మొత్తం పైన కింద పైన వేసి మొత్తం కోటింగ్ ఇచ్చేసేయండి.
ఇప్పుడు స్నానం చేయించాం, సో స్నానం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్ లో వేసి ఫుల్గా కవర్ చేసేసేయండి. ఇలా ఫుల్గా కవర్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి వేడి వేడి నోట్లో వేసేసేయండి. వన్ టూ త్రీ వేసేసాం. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లోనే చేయండి, హై ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్ దీనికి సెట్ కాదు. చూసారుగా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నీట్గా ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని దానిపైన పెట్టేసింది. అప్పుడు ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది టిష్యూ పేపర్కి. సో ఏమంటారు? ఇంకేంటి చెప్పండి, విశేషాలు ఏమిటి? అండ్ ఇప్పుడు వస్తుంది మొత్తం అంతా వెజ్ సీజన్. సో మన నాన్ వెజ్ లవర్స్ ఏమైపోతారో ఏంటో చూద్దాం. సో నీట్గా చూసారుగా, అచ్చం చికెన్ లాలీపాప్స్లో ఎంత బాగా ఎంత క్రిస్పీగా వచ్చిందో. సో ఇప్పుడు అలా ఒకటి తీసుకొని వేసేద్దాం మరి. ఇప్పుడు ఇంత బాగుంది కదా, లోపల జ్యూసీగా. తినేసేయండి, మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.